ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మనం వరుసగా దేవుని కథలను తెలుసుకుంటూ ఉన్నాం కదా. దానిలో భాగంగానే ఇవాళ మనం 7 శనివారాల వ్రతం యొక్క విశిష్టతను గురించి, అంటే అది చేస్తే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఒక మంచి కథను తెలుసుకోబోతున్నాం. కథ పేరు శ్రీనివాసుని కరుణ తరంగం. ఇప్పుడు ఈ కథను గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథ లిరిక్స్ రాయడంలో సహాయపడిన తనుజకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా టీం నెంబర్ కూడా చాలా చక్కగా సహాయం చేస్తుంది. అలాగే ప్రతిలో కూడా మంచి రచనలు చేస్తుంది. సో కాబట్టి చదువుకోదగిన వారు ప్రతిలిపిలో కూడా వెళ్ళి మంచి మంచి కథలు ఉంటాయి, అక్కడ కూడా చదువుకోవచ్చు. ఇక కథను ప్రారంభిద్దాం. అనగనగా ఒక ఊళ్ళో రామయ్య, తులసి అనే 2 దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. ఆర్థికంగా ఎంత శ్రమ పడినప్పటికీ వారి పరిస్థితులు మెరుగుపడలేదు. కానీ వారికి దైవభక్తి చాలా ఎక్కువ. ప్రార్థించిన దేవుడు లేరు. తన కూతురు సీతకు మంచి సంబంధం ఇచ్చి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ సంబంధాలు దొరకోసరి కదా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. ఏ జన్మలో ఏ కర్మం చేసుకున్నాము అని వాళ్ళు చాలా బాధపడుతున్నప్పుడు ఒకానొకప్పుడు రాత్రిపూట కలలో ఒక సాధువు కనపడతాడు. ఆ కలలో కనపడిన సాధువే మరుసటి రోజు ఉదయం తన ముంగిట ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమై, మీరు 7 శనివారాల వ్రతం చేయండి, చేస్తే మీకు శుభం కలుగుతుందని వాళ్ళు చెప్పడంతో ఎలా చేయాలో ఆ స్వామిని అడిగి తెలుసుకుంటారు. 7 శనివారాలు ఉపవాసం ఉండాలి. అగ్ని, గాలి, నీరు వంటి వాటిని ఆవాహన చేస్తూ వ్రతం చేయాలి అని చెప్తారు. అలాగే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన లడ్డు తయారు చేసి ప్రసాదంగా పెడుతూ పూజించాలి అని చెప్తారు. వాళ్ళు అలాగే చేయడం ప్రారంభించారు. వారికి దినదినం వ్రతం విజయవంతం అవడంతో దినదినానికి, అంటే ప్రతిరోజుకి మార్పులు చెందుతూ వస్తున్నారు. వారి జీవితంలో మార్పులు చెందుతూ వస్తున్నారు. ఆఖరిగా 7వ రోజున స్వామివారికి తలనీలాల సమర్పించి స్వామివారి వ్రతాన్ని పూర్తి చేసి ముత్తైదువులకి భోజనాలు పెట్టగానే స్వామి కళలో ప్రత్యక్షమై, మీ వ్రతం సఫలీకృతమైంది, మీరు ఇక నుంచి ఆయురారోగ్యాలతో జీవించండి, మీకు వచ్చేటువంటి ప్రతి సంపదలోని రూపాయిని పేదలకు కూడా ఖర్చు పెట్టండి, మీరు ధర్మంగా నడవండి అని వెంకటేశ్వర స్వామి కళలో కనిపించి చెప్తారట. అప్పటి నుంచి వారి జీవితాలు పూర్తిగా మార్పు చెందడం ప్రారంభిస్తాయి. వ్యవసాయంలో వారు రామయ్య అనేటి ఆయన రైతు. ఆయన పండించే పంటలు కూడా చాలా బాగా పండడం ప్రారంభమవుతాయి. అలాగే వ్యవసాయంలో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. రామయ్యకు వ్యవసాయంతో పాటు ఒక ఉద్యోగం కూడా లభిస్తుంది. ఉద్యోగం చేసుకుంటూ ఇటు వ్యవసాయం చేసుకుంటూ తన భార్య ఇంటి పట్టునే ఉంటూ వ్యవసాయం చేసుకుంటుంటే, రామయ్య ఉద్యోగం చేసుకుంటే సీతకు మరొక మంచి సంబంధం కుదిరి వివాహం కూడా అవుతుంది. అప్పటి నుంచి ఊరి వాళ్ళు కూడా వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా అయ్యారని వారిని అడిగి కనుక్కుంటే 7 శనివారాల వ్రతం గురించి వారు చెప్తారు. అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని అందరూ కూడా పూజించడం మొదలు పెడతారు. ఈ కథలో ఉన్నట్టు వారి జీవితాలు మారాయో లేదో నాకు తెలియదు, కానీ మీ అందరి జీవితాలు, అలాగే మనందరి జీవితాలు కూడా ఏదో ఒక రోజున మారాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ, ఆయన కృప, కరుణ, కటాక్షాలు మీ అందరి మీద ఉండాలని ఆశిస్తూ నేను ముగిస్తున్నాను ఈ కథని. అలాగే ఈ కథ కేవలం కల్పితం. దాంతోపాటు 7 శనివారాల వ్రతం యొక్క విశిష్టతను తెలియచేయడానికి మాత్రమే ఈ కథలోని పాత్రధారులను సృష్టించడం జరిగింది. ఈ కథ మా స్వయం సృష్టి. అలాగే ఈ కథలో చెప్పినట్లుగా 7 శనివారాల వ్రతం చేస్తే మాత్రం మనం జీవితంలో ఒక మోస్తరు సుఖాలు అనుభవిస్తామని, ఇది మాత్రం నాకు తెలిసిన ఒక విశ్వసనీయమైనటువంటి
సమాచారం. మరి అందరూ హాయిగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ, ఆ భగవంతుడి కృప కరుణ కటాక్షాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ, స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుజనో భవంతు. స్వస్తి. సర్వం శ్రీనారాయణ అర్పణమస్తు.